హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అవుతుంది కదా, అయినా కానీ మంచి రివ్యూస్ ఐడియాతో వచ్చేసాను. ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి ఎగ్ ట్రేస్ వస్తే వీటిని వేస్ట్ అనుకొని పడేస్తాం కదా, అలా పడేయకుండా మళ్ళీ మంచిగా రీయూస్ చేసుకోవచ్చు. ఇక నేను చూపిస్తున్నట్టు నైఫ్ తీసుకొని ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని పార్ట్స్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే చేత్తో కూడా ఈజీగా చింపేసుకోవచ్చు. ఇక నేను మీకు చూపిస్తాను చూడండి, చేత్తో కూడా ఎలా చింపుకోవాలో. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క పార్ట్ తీసుకొని దీనికి ఉన్న ఎక్స్ట్రా అది మొత్తం నీట్గా కట్ చేసుకుంటే ఇది ఒక చిన్న కప్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో కప్ షేప్లో. సేమ్ ఇలానే నాకు కావాల్సినన్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను టోటల్ 15 అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటికి నేను ఇక్కడ రంగీల పెయింట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి బయట 10 రూపీస్కి దొరికేస్తాయి. ఇలా కప్ని తీసుకొని దీనికి బయట సైడ్ అలాగే లోపల సైడ్ కూడా పెయింట్ వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో కప్పు. సేమ్ ఇప్పుడు దీనికి ఏ విధంగా అయితే వేసానో పెయింటింగ్ మిగతావన్నిటికీ కూడా అలానే డిఫరెంట్ కలర్స్ లో వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ గా డ్రై అయిపోవాలి. తర్వాత ఈ సైజ్ లో ఒక పొడవాటి కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ తీసుకునేటప్పుడే మీరు సైజ్ మెజర్ చేసుకోండి. మీ గడప ఏ సైజ్ లో ఉందో ఆ సైజ్ లో. నాకు కావాల్సిన సైజ్ లో నేను తీసుకొని దీనికైతే బ్లాక్ పెయింట్ కంప్లీట్ గా వేసేసుకుంటున్నాను. కంప్లీట్ గా వేసేసి ఒక 5 మినిట్స్ డ్రై అవనిచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు గమ్ తీసుకొని అక్కడక్కడ కొన్ని డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న స్క్వేర్ షేప్ మిర్రర్స్ అయితే తీసుకొని అప్లై చేసుకున్న గమ్ డాట్స్ పైన ఇలా అంటించేసుకుంటున్నాను. మీ ఇష్టము, మీ దగ్గర ఏముంటే అవి అంటించుకోండి. మిర్రర్స్ ఉంటే మిర్రర్స్, లేదంటే స్టోన్స్ ఉన్న అంటించుకోవచ్చు. ఇలా మిర్రర్స్ అన్ని అంటించేసుకున్న తర్వాత వైట్ కలర్ పెయింట్ తీసుకొని ఒక ఇయర్ బడ్ సహాయంతో ఇలా అంటించుకున్న మిర్రర్ దగ్గర 4 డాట్స్ పెట్టేసుకుంటున్నాను అటు ఇటు. ఇది చూడడానికి మంచి డిజైన్ లా ఉంది కదా. ఇలా మొత్తం అన్ని మిర్రర్స్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ బార్డర్ లా అయితే డాట్స్ పెట్టుకుంటున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మీకు నచ్చిన కలర్ ఉలన్ తీసుకొని ఆ ఉలన్ ని ఒక నీడిల్లోకి ఎక్కించేసుకొని ఉలన్ చివరన ఇలా ఒక 4 నుంచి 5 సార్లు గట్టిగా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్ ని తీసుకొని ఇందులోకి ఎక్కించేసుకోవాలి. గుచ్చేసి గట్టిగా లాగేస్తే నీట్ గా ఎక్కేస్తుంది. ఆల్మోస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఎక్కువ కామెంట్స్ ఇవే వచ్చాయి. నేను వీడియోస్ లో యూస్ చేసే ఐటమ్స్ ఎక్కడ తీసుకుంటాను, వాటి ప్రైస్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి, వాటిని షాప్ లో ఏమని అడగాలి అని. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను, ఈ ఐటమ్స్ అన్ని నేను సేల్ చేస్తే నా దగ్గర మీరు తీసుకుంటారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. కప్ ఎక్కించేసుకున్న తర్వాత కొన్ని బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను, చిన్నవి పెద్దవి అలా. తర్వాత ఈ పెయింట్ వేసుకున్న కార్డ్బోర్డ్ ని రివర్స్ లో పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకొని ఉలన్ లోకి ఏదైతే కప్ మనం ఎక్కించుకున్నామో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంటించేసుకొని ఇది ఊడిపోకుండా ఉండడానికి ఇలా ఒక పేపర్ ని అయితే అంటించుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఉలన్ ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక కప్పు ఏ విధంగా ఎక్కించుకొని దాన్ని ఎలా అయితే అంటించుకున్నానో మిగతావన్నిటిని కూడా అదే విధంగా చేసుకోవాలి. అలాగే ఇలా ఇంకొంచెం ఎక్స్ట్రా ఉలన్ తీసుకొని ఆ సైడ్ ఈ సైడ్ ఇలా హ్యాంగింగ్స్ లో అంటించుకోవాలి. కంప్లీట్ గా అంటించుకున్న తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, ఒకవైపు ఇలా హ్యాంగింగ్ లా అంటించుకున్నాను కదా, సేమ్ ఇంకొక వైపు కూడా అదే విధంగా చేసుకున్నాను. తర్వాత కప్స్ అన్ని కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ మొత్తాన్ని అంటించేసుకున్నాను. దీని ఫైనల్ లుక్ వచ్చేసి ఇదన్నమాట. చూడడానికి చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందనేసి. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని అసలు ఎగ్ ట్రేతో చేసామంటే ఎవరు నమ్మరు. వేస్ట్ అనుకొని పడేసే ఒక ఐటమ్ తో ఇంత మంచిగా హోమ్ డెకర్స్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగింగ్ ని నేను హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి, అసలు ఎంత బాగుందో. ఇది పెట్టిన తర్వాత ఈ డోర్ కి అందం వచ్చేసింది. అయితే ఒకటి అనిపించింది, కార్డ్బోర్డ్ ఇంకొంచెం పొడవు తీసుకొని ఉంటే బాగుండు అనిపించింది. అయినా కానీ ఓకే, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ ఐటమ్స్ అన్నిటి కోసం ఆ షాపు ఈ షాపు అని చెప్పని తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అన్ని నా దగ్గరే ఉండి నేనే సెల్ చేసి మీరు నా దగ్గరే ఈజీగా బై చేయగలిగితే బెటరా కదా. ఐడియా కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఐడియా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోలు వస్తాయి.